హాయ్ హలో గైస్ వాట్సాప్ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ అమ్మమ్మలు నానమ్మలు చేసే పాతకాలం నాటి రాయలసీమ స్టైల్ తీపన్నం లేదా మిఠాఖానాన్ని చేసేద్దాం. పాత బెల్లం, పచ్చి కొబ్బరి, రైస్, పచ్చిశనగపప్పు, ఘీతో ప్రిపేర్ చేసే ఈ డిష్ని ఒక్కసారి ట్రై చేశారో అస్సలు వదిలిపెట్టరు. స్టిక్కీ రైస్తో నోట్లో పెట్టుకుంటే నోరంతా ఫ్లేవర్స్తో నిండిపోయే ఈ తీపన్నం ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా 750 గ్రామ్స్ పాత బెల్లము, 100 గ్రామ్స్ పచ్చిశనగపప్పు, హాఫ్ చిప్ప పచ్చి కొబ్బరి, 8 ఇలాచీ, 8 లవంగాలు, హాఫ్ కేజీ బియ్యం తీసుకోండి. తీపన్నం ప్రిపేర్ చేసే ఒక 2 అవర్స్ ముందు పచ్చిశనగపప్పు, హాఫ్ అన్ అవర్ ముందు రైస్ని నానబెట్టుకోండి. పదండి ఇప్పుడు బెల్లం పాకాన్ని రెడీ చేద్దాం. బెల్లం పొడి చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. అందులోకి వాటర్ని యాడ్ చేయండి. ఈ వాటర్ని ఎలా యాడ్ చేయాలి అంటే, ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోండి. మొత్తం వాటర్ ఇందులోనే వేయాలని ఏం లేదు. కొంచెం వాటర్తో బెల్లం కరిగించుకొని మిగిలిన వాటర్ని తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. ఒక 3 మినిట్స్ బాయిల్ చేశారంటే బెల్లం మొత్తం కరిగిపోతుంది. కరిగించుకున్న బెల్లం పాకాన్ని తీసి పక్కన పెట్టుకోండి. వీలైనంత వరకు ఈ పాత బెల్లాన్ని యూస్ చేయండి. ఈ బెల్లం చాలా స్వీట్గా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. అందులోకి ఒక 100 ml గీ యాడ్ చేసుకోండి. గీ కొంచెం కరిగాక ఇలైచీ, లవంగాలు, పచ్చి కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకున్న వీటన్నింటిని ఒక 1 మినిట్ వరకు బాగా వేయించుకోండి. డ్రై ఫ్రూట్స్ వేగాక ఇందులోకి స్ట్రైనర్ పెట్టి బెల్లం పాకాన్ని వడగట్టుకోండి. ఇలా స్ట్రైనర్తో బెల్లం పాకాన్ని వడగట్టుకున్నారంటే యాక్సెస్గా ఉన్నట్టు స్ట్రైనర్లో ఉండిపోతుంది. ఒకసారి కలుపుకొని ఎసరికి వాటర్ సరిపోతుందా లేదా చెక్ చేసి వాటర్ని అడ్జస్ట్ చేసి ఒక పొంగు రానివ్వండి. ఇలా ఒక పొంగు వచ్చాక నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఈ పప్పుని ఉడికించుకోండి. బెల్లం పాకంలో పప్పు అనేది త్వరగా ఉడకదు. అందుకనే ఫస్టే ఒక 5 మినిట్స్ పప్పుని ఉడికించుకున్నాక బియ్యాన్ని యాడ్ చేసుకోండి. పప్పు ఉడికింది. ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకోండి. బెల్లం పానకం చూసారా ఎంత కలర్ఫుల్గా డార్క్ మెరూన్ కలర్లో మిలమిలలాడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ తీపన్నం టేస్ట్ మొత్తము మనం ఎంచుకునే బెల్లంలోనే ఉంటుంది. కొంచెం క్వాలిటీ గల నల్ల బెల్లాన్ని యూజ్ చేసుకోండి. బియ్యం వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని బియ్యం ఇలా ఉడుకుతున్నప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ పెట్టుకోండి. 5 విజిల్స్ కంప్లీట్ అయ్యాక కుక్కర్ ప్రెషర్ అనేది అలానే వదిలేయండి. ప్రెషర్ పూర్తిగా కంప్లీట్ అయ్యాక కుక్కర్ మూత అనేది ఓపెన్ చేయండి. ఇప్పుడు మూత తెరిచి చూస్తే ఆహా, చూసారా తీపన్నం ఎంత అద్భుతంగా ఉందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదూ. మెతుకు అంటుకోకుండా అన్నీ ఈవెన్గా కుక్ అయ్యాయి. ఇలా వేడిగా ఉన్నప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని చేశారంటే మళ్ళీ చేస్తూనే ఉంటారు. ఇంతకీ మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఈ అథెంటిక్ రాయలసీమ రెసిపీని? ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి. ఇలాంటి క్రేజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళా కలుద్దాం. బై గైస్.